పట్టణంలోని స్థానిక గాంధీ బొమ్మ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన యానాది మహాసంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా నెల్లూరు మేయర్ స్థానం గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిలో గిరిజనులనే నియమించారని, అలా కాకుండా ఇన్ఛార్జ్ మేయర్ పదవి అంటూ సృష్టించి బీసీలకు ఇవ్వడం, సంబరాలు చేసుకోవడం తగదని, రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవి గిరిజనులకే కేటాయించాలని, లేని పక్షంలో ధర్నా కార్యక్రమం తదనంతరం ఆమరణ దీక్ష చేపడతామని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కును కాలరాయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి, బత్తిన లక్ష్మణ శేఖర్, గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సారథ్యంలో గత 2 సంవత్సరాల పాటుగా మరి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి శ్రవంతి విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి అందులో భాగంగా గత 2 నెలలు ప్రాంతంలో మరి నగర మేయరు అయినటువంటి శ్రీమతి పోట్లూరి శ్రవంతి గారిపై కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టి మరి కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండానే అర్థాంతరంగా వారిపై మేయర్ పదవి మా హక్కు, మా పదవి మా హక్కు, గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని వెంటనే గిరిజనులకే కేటాయించాలి, గిరిజనులతో కేటాయించిన మేయర్ పదవిని వెంటనే గిరిజనులకే, సిగ్గు గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని ఇతరులు అధిరోహించడం, కేటాయించిన మేయర్ పదవిని ఇతరులు అధిరోహించడం. వద్దల్లాలే గిరిజన సంఘాల ఐక్యత, వద్దల్లాలే గిరిజన సంఘాల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులందరినీ కలుపుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించి అందులో అంబేద్కర్ గారికి మరి పూలమాల ఇచ్చిన అనంతరం ఈ రాష్ట్రంలో మరి అగ్రవర్ణాల రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈ జిల్లాలో గత 2 సంవత్సరాలుగా నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి శ్రవంతి గారిపై జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలను మానుకోవాలని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు గతంలో నెలకు ముందు ఈ జిల్లాలో మరి నెల్లూరు నగర మేయర్ పోట్లూరి శ్రవంతి గారి విషయంపై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం విషయంలో మరి మున్సిపల్ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో మరి రాజ్యాంగబద్ధంగా గిరిజనులకి కేటాయించినటువంటి మేయర్ పీఠం కనుక మీ గిరిజనులకే అవకాశం కల్పిస్తామని చెప్పి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి నగర రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీమతి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు బహిరంగంగా మీడియా ముందు మరి తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. అయితే మరి కూటమి ప్రభుత్వం మరి చెప్పినటువంటి మాటలు ఈరోజు మరి ఆచరణలో పెట్టకపోవడం దుర్మార్గ చర్యను కూడా మేము ఈరోజు
హెచ్చరిస్తా ఉన్నాం. నెల మాసం అయిపోయింది. మరి గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ కోటాలో వచ్చినటువంటి మేయర్ పీఠాన్ని గిరిజనేతరులు కట్టబెట్టి మరి ఈరోజు మీరు మరి పండుగలు సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఈరోజు కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది మా గిరిజనులకు గిరిజన మేయర్ పీఠం మా హక్కు కాబట్టి ఇందులో గిరిజనులకు కేటాయించినటువంటి ఏదైతే ఉందో గిరిజన మేయర్ పీఠం గిరిజనులకే దక్కాలని చెప్పి గిరిజనులనే తక్షణమే ఆ పీఠంపై కూర్చోబెట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు మరి గౌరవ శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రులు మరి జనసేన పార్టీ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపై పునఃపరిశీలించి మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా పరిశీలించి తక్షణమే వెంటనే మేము అడుగుతున్నటువంటి డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జైభీంలు. నా పేరు బత్తిన లక్ష్మణ్ శేఖర్, ఆంధ్రప్రదేశ్ గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్నాను. ఈరోజు గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫున గత నెలలో ఎవరైతే నగర మేయర్ గిరిజన ముద్దుబిడ్డ పోట్లూరు స్రవంతి గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమె సరిగా పనిచేయట్లేదని చెప్తూ తొలగించాలనే ఉద్దేశంతో తొలగించి అలానే ఇంకో గిరిజన మహిళ అయినటువంటి దేవరకొండ సుజాత గారికి ఆ పదవి కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ కూటమి నాయకులైనటువంటి మన మంత్రి నారాయణ గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత ఎవరైతే ముఖ్యమైనటువంటి కీలక నేతలు ఉన్నారో కూటమి పార్టీలో అందరూ కూడా చెప్పిన మాట యావత్తు ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగా వాళ్ళ సమీకరణలో భాగంగా యుద్ధం చేయడానికి చేతగాక శక్తి లేక దొంగ దెబ్బ తీసినట్టుగా దొంగచాటుగా మేయర్ ని అలాగే ఎవరైతే వైసీపీ కార్పొరేట్లు 5 మంది సపోర్ట్ చేస్తాను వచ్చారో వాళ్ళని విజయవాడకి వెళ్ళి కిడ్నాప్ చేసి నిర్బంధించి రకరకాలుగా హింసించి సత్తా లేని మొగాళ్ళలాగా అదేనైతే అవిశ్వాస తీర్మానం వరకు కూడా ఎదురు చూడకుండా భయపడి 2-3 రోజుల్లో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి రాత్రి 9:35 మేయర్ గారి చేత రాజీనామా చేయడం చూస్తుంటే చాలా సిగ్గుసేటిగా ఉంది. ఎంత దుర్మార్గం అంటే యుద్ధం చేయడానికి నీకు మగతనం ఉంటే బరిలోకి రా, తేల్చుకుందాం, నువ్వో మేమో ఓడతామో గెలుస్తామో మేము తేల్చుకుంటాం. ఆ ధైర్యం లేక అవిశ్వాస తీర్మానాన్ని డేట్ ప్రకటించి ఆ డేట్ కు ముందే 2 రోజుల ముందే కార్పొరేటర్ని మేయర్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆమె దించేసి సిగ్గు లేకుండా ఎస్సీ కేటగిరీ కేటాయించినటువంటి ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో వచ్చినటువంటి ఒక సీటుని ఎస్సీ మహిళలకు సంబంధించినటువంటి సీటుని సిగ్గు లేకుండా ఎట్లా మీరు ఒక బీసీ వ్యక్తి కట్టబెడతారో మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీరు సమాధానం చెప్పాలి. మీకు సిగ్గు శరం ఉంటే ఈ కూటమి నాయకులకి అందరినీ ప్రశ్నిస్తున్నా, ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నిస్తున్నా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ నెల్లూరులో ఒక పద్ధతే, అక్కడ విశాఖపట్నంలో ఒక పద్ధతే. విశాఖపట్నంలో మాత్రం యాక్చువల్గా మీరు డేట్ ఇచ్చి పేరుని మార్చడానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు, పెట్టుకున్నాను మీ క్యాండిడేట్ మేము కాదనలా. మరి నెల్లూరులో ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అర్థం కావట్లా. కాబట్టి మేము సూటిగా చెప్తున్నాం, ఇకనైనా మీరు పునరాలోచన చేసి మళ్ళీ అవిశ్వాస తీర్మానాన్ని డేట్ ప్రకటించి ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో మా గిరిజనులకి వచ్చిందో 40 years తర్వాత మాకు అవకాశం వచ్చిందో అదే పద్ధతిలో మీరు ఏ పేరైతే మీరు అనౌన్స్ చేశారో ఆమె కూడా మా దాయాదే, బయట కాదు, మా దాయాదే, మా శిష్యుడు భార్యే దేవరకొండ సుజాత మా దాయాదే, మా బిడ్డకి సుజాత గారికి ఇస్తా అన్నారు, ఇవ్వండి. మీ మాట ప్రకారం మేము ఇక్కడ పార్టీలు చూడటంలే, మా జాతికి జరిగేటువంటి అన్యాయాన్ని ఖండిస్తున్నాం, మా జాతికి జరిగేటువంటి న్యాయాన్ని కావాలని ప్రశ్నిస్తాం. కాబట్టి ఇకనైనా కూటమి నాయకులు బుద్ధి తెచ్చుకొని మీరు అవిశ్వాస తీర్మానం మళ్ళీ ప్రవేశపెట్టి ఆ అమ్మాయిని దేవరకొండ సుజాతనో లేకుంటే ఇంకెవరైనా సరే మీ పార్టీ ఎవరైనా పర్వాలే ఎవరైనా సరే గిరిజన మహిళలకు ఇవ్వాలని చెప్పేసి మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం. అలా జరగకపోతే ఇదే గాంధీ బొమ్మ సెంటర్ లో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం కూడా వెనకాలం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.